ఇక్కడ 497 కొట్టేసినప్పుడు కొన్ని మహిళా సంఘాలు పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేశారు. అసలు ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో రాద్ధాంతం చెయ్యండి, చట్టాల కోసం పోరాడండి, తప్పులేదు. కానీ 497 అసలు ఏం చెప్తుంది? వివాహ బంధాన్ని కించపరచట్లేదు. 497 ఏం చెప్తుంది? ఒక మ్యారేజ్ అయిన మహిళ ఇంకొక మ్యారేజ్ అయిన పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు వేరు వేరు, వాళ్ళిద్దరు సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ పురుషుని మీదనే కేసు ఫైల్ చేస్తారు, మహిళ మీద కేసు ఫైల్ చేయరు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది మళ్ళీ. ఒక మ్యారేడ్ అయిన ఒక పురుషుడు ఎవరైతే ఉన్నారో తన భార్య తన ఆస్తి అంట, ఆ భార్య అతని ఇష్టపూర్వకం ఎవరి దగ్గరికి పంపించచ్చంట. ఇది అన్కాన్స్టిట్యూషన్లా కాదా? కాబట్టి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి 497 ఏంటంటే పురుషుల యొక్క ఆస్తి స్త్రీలకు ఎటువంటి హక్కులు లేవు. ఒక తప్పు చేసినప్పుడు పురుషులు ఇద్దరు తప్పే కదా.